హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. సో ఈరోజు నేను ఎక్కడికి వెళ్ళలేదు, బట్ నేను హైదరాబాద్ చుట్టుపక్కల ఉన్న ప్లేసెస్ని ఎంతెంత డిస్టెన్స్లో ఎలా ఎక్స్ప్లోర్ చేయొచ్చు అన్నది చెప్తాను. సో ఫస్ట్ నేను నాగ్పూర్ హైవేతో స్టార్ట్ చేస్తాను. నాగ్పూర్ హైవే అంటే అక్కడ కొన్ని ప్లేసెస్ ఉన్నాయి. ఏంటంటే ఇందల్వాయి, సెర్నపల్లి వాటర్ ఫాల్స్, బాసరా ఇవన్నీ ఉన్నాయి. సో వన్ డే ట్రిప్ వేసుకోవాలంటే హైదరాబాద్ నుంచి ఇందల్వాయికి 140 కిలోమీటర్స్ ఉంది. అండ్ హైదరాబాద్ నుంచి సెర్నపల్లి కొంచెం ముందుకెళ్తే ఇందల్వాయి నుంచి కొంచెం ముందుకెళ్తే ఇందల్వాయి అని ఊరు నుంచి సెర్నపల్లి ఊరికి ఒక 11 to 12 కిలోమీటర్స్ డిస్టెన్స్ ఉంటుంది. సో అక్కడ చెక్ డ్యామ్ ఉంటుంది. చెక్ డ్యామ్ వాటర్ ఫాల్ పడుతూ ఉంటుంది. సో ఆ వాటర్ ఫాల్లో మీరు ఎంజాయ్ చేయొచ్చు. అండ్ అక్కడ నుంచి హైదరాబాద్ బాసరా ఓవర్ 60 కిలోమీటర్స్ ఉంటుంది. అంటే టోటల్ హైదరాబాద్ నుంచి 200 కిలోమీటర్స్ ఉంటుంది బాసర్కి. సో మార్నింగ్ ఎర్లీ అవర్స్లో 4 AM మీరు స్టార్ట్ అయిపోతాయి బాసర్కి. బాసరాలో దర్శనం చేసేసుకొని రిటర్న్లో వస్తూ మీరు సిర్నపల్లి వాటర్ ఫాల్స్ దగ్గరికి వెళ్ళి కాసేపు టైం స్పెండ్ చేసి రిటర్న్లో ఇందల్వాయి అనే ఊరు ఉంటుంది. ఇందల్వాయి ఊరిలో లక్ష్మణ స్వామి లేని రామాలయం ఉంటుంది. కేవలం సీతారాములు మాత్రమే ఉంటారు అక్కడ. ఆ సీతారాముల టెంపుల్ని దర్శనం చేసుకుని ఇందల్వాయి చెరువు ఉంటుంది, చాలా అద్భుతంగా ఉంటుంది. పెద్ద మర్రి చెట్టు ఉండి శివుడి గుడి అది ఉంటుంది. సో ఆ ప్లేస్కి మీరు వెళ్ళి ఈవినింగ్ వరకు ఉండి మీరు రిటర్న్ అయిపోవచ్చు హైదరాబాద్కి. బట్ హైదరాబాద్లో ఫుడ్ ఆప్షన్స్, ఆ హైవే మీద ఫుడ్ ఆప్షన్స్ మీకు కొంచెం తక్కువగా ఉంటాయి. అండ్ నార్త్ ఇండియన్ ఢాబాస్ చాలా ఎక్కువగా ఉంటాయి. కొద్దిగా మీరు ఫుడ్ క్యారీ చేసుకుంటే బెటర్ అని నా ఫీలింగ్. అండ్ వస్తూ దారిలో మేడ్చల్ దగ్గర బద్రీనాథ్ టెంపుల్ ఉంటుంది. ఆ టెంపుల్ కూడా కవర్ చేసుకోవచ్చు. హైదరాబాద్ నుంచి కరీంనగర్కి వెళ్ళే దారిలో చాలా చాలా ప్లేసెస్ ఉన్నాయి. సో ఆల్మోస్ట్ దగ్గర నేను నోట్ చేసుకున్నది 6 ప్లేసెస్ దాకా ఉన్నాయి. సో ఏంటంటే హైదరాబాద్ నుంచి రత్నాలయం, అంటే హైదరాబాద్ నుంచి ఫస్ట్ వచ్చే ప్లేసు రత్నాలయం 40 కిలోమీటర్స్ డిస్టెన్స్లో ఉంటుంది. అక్కడి నుంచి వర్గల్ సరస్వతీదేవి దేవస్థానం 60 కిలోమీటర్స్ డిస్టెన్స్లో ఉంటుంది. ఆ తర్వాత వర్గల్ దాటిన తర్వాత హైదరాబాద్ నుంచి మీకు టోటల్ 70 కిలోమీటర్స్ డిస్టెన్స్లో ఉంటుంది. అండ్ సిద్దిపేటలో అమ్యూజ్మెంట్ పార్క్ ఉంటుంది. అండ్ ఫౌంటైన్ లేజర్ షో ఉంటుంది. ఫౌంటైన్ మీద వాటర్ మీద ఫౌంటైన్స్ లేస్తూ ఉంటాయి. ఫౌంటైన్ మీద లేజర్ షో వేస్తారు. అండ్ అదొక ప్రత్యేకత. అది నేనైతే అక్కడ చూడలేదు, అది కొంచెం స్పెషల్గా అనిపించింది నాకు. బట్ నేను కూడా ఇప్పటిదాకా విజిట్ చేయలేదు, విజిట్ చేస్తే చాలా బాగుంటుంది. అండ్ హైదరాబాద్ నుంచి కొండగట్టు, సిద్దిపేట దాటిన తర్వాత కొండగట్టు వస్తుంది. కొండగట్టు 173 కిలోమీటర్స్ డిస్టెన్స్ హైదరాబాద్ నుంచి. కొండగట్టు హనుమంతుడు ఉంటాడు. కొండగట్టు ఆంజనేయ స్వామి, ఆ టెంపుల్కి అయితే మీరు విజిట్ చేయొచ్చు. అండ్ ధర్మపురి, హైదరాబాద్ నుంచి ధర్మపురి 216 కిలోమీటర్స్ డిస్టెన్స్లో ఉంటుంది. అండ్ అగైన్ డిస్క్లైమర్ ఏంటంటే ఇది ఈ లొకేషన్స్ అన్ని, ఈ డిస్టెన్స్ అంతా కూడా నేను ఇక్కడ మా ఇంటి నుంచి నేను క్యాల్కులేట్ చేసిన డిస్టెన్స్. బట్ మీకు డిస్టెన్స్ 20 కిలోమీటర్స్ పెరగచ్చు ఆర్ 20 కిలోమీటర్స్ తగ్గచ్చు. అంటే బిట్వీన్ 20 కిలోమీటర్స్. సో ఆ రేంజ్లో మీకు తగ్గచ్చు పెరగచ్చు. ఓకే. అండ్ ఇది వన్ డే ట్రిప్. అంటే మీకు కరీంనగర్ హైవే మీద ఫస్ట్ మీరు కొమరవెల్లి వెళ్ళొచ్చు. మార్నింగ్ కొమరవెల్లి వెళ్ళి కొమరవెల్లి మల్లన్న స్వామి దేవస్థానంలో దర్శనం చేసేసుకొని అక్కడ భోజన సదుపాయం ఏమి ఉండదు, ఫుడ్ అది ఏమి ఉండదు. రిటర్న్లో వస్తూ వర్గల్ సరస్వతీదేవి టెంపుల్, అక్కడ కళ్యాణ వెంకటేశ్వర స్వామి ఉంటారు. వర్గల్లో అక్షరాభ్యాసం అది జరుగుతుంది. కంచి కామకోటి పీఠాధిపతుల దేవస్థానంలో అదొక వన్ ఆఫ్ ద గుడి అనమాట. సో అది చాలా, అక్కడ ఏంటంటే ప్రత్యేకత ఏంటంటే హైదరాబాద్ చుట్టుపక్కల శనీశ్వర స్వామికి అక్కడ గుడి ఉంటుంది. మనం చాలా వరకు వింటుంటాం. ఈస్ట్ గోదావరిలో మందపల్లి అని ఒక ప్లేస్ ఉంది. దాన్ని వ్లాగ్ చేశాను నేను, అన్నవరం మందపల్లి అని. సో ఈ కోనసీమ జిల్లాలో ఈస్ట్ గోదావరి ఇప్పుడు కాకినాడ జిల్లాలో లోకి వచ్చేసి ఉంటుంది అది నాకు తెలిసి. సో మందపల్లి అని శనీశ్వర ఆలయం ఉంటుంది అక్కడ. అలాంటిదే ఇక్కడ వర్గల్లో హైదరాబాద్కి దగ్గరలో శనీశ్వర ఆలయం ఉంటుంది. అక్కడ తైలాభిషేకాలు అవి కూడా చేస్తారు. అది అక్కడ పూజ చేసుకోవచ్చు అన్నమాట. అండ్ మీరు రిటర్న్లో వచ్చేటప్పుడు రత్నాలయం ఈవినింగ్ చాలా చాలా బాగుంటుంది. ఈవినింగ్ యాక్చువల్లీ నేను
ఒకనొక టైంలో నేను ఈవినింగ్ షూట్ చేద్దాం అనుకున్నాను. ఆ ఫుటేజ్ అంతా కూడా చాలా మిస్ అయిపోయింది. చాలా వరకు షూట్ చేయలేదు. ఆ రోజు నాకు వర్షం పడి ఆ ఫుటేజ్ అంతా కూడా ఎరేజ్ అయిపోయింది నా ఫోన్లో వచ్చి. సో నేను ఆ రోజు ఈవినింగ్ ఫుటేజ్ కవర్ చేయలేకపోయాను. సో ఈసారి మళ్ళీ వెళ్ళి నేను వర్గల్ అండ్ రత్నాలయం ఫుటేజ్ అది నేను వీడియో చేస్తాను. సో ఈ హైవే మీద కానీ ఈ 2 హైవేస్ మీద కానీ ఇంకా ఏదైనా ప్లేస్ నేను ఏదైనా మిస్ అయ్యి ఉంటే దయచేసి కమెంట్స్లో కమెంట్ చేయండి. ఓకే. అండ్ కీసర హైవేకి వస్తే, కీసర హైవే రింగ్ రోడ్ నుంచి ట్రావెల్ చేసి అరౌండ్ ఎగ్జిట్ నెంబర్ 8 దిగాలి. కీసరకి వెళ్ళేటప్పుడు చీర్యాల అని ఒక ప్లేస్ వస్తుంది. అది లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్. సో మీ ఇంటి నుంచి రింగ్ రోడ్ మీదుగా ప్రయాణిస్తే అరౌండ్ 60 కిలోమీటర్స్ డిస్టెన్స్ వస్తుంది. అగైన్ నేను చెప్తున్నాను, మేబీ అది 40 అవ్వచ్చు ఆర్ 80 అవ్వచ్చు, యావరేజ్గా చెప్తున్నాను. నా లొకేషన్ నుంచి అది 60 చూపిస్తుంది మ్యాప్లో. అండ్ నేను ట్రావెల్ చేసినప్పుడు కూడా అది ఆల్మోస్ట్ నేను 55 to 60 కిలోమీటర్స్ మధ్యలోనే నాకు డిస్టెన్స్ చూపించింది. సో అందుకని నేను ఇక్కడ 40 కిలోమీటర్స్ అని పెట్టాను. బట్ అది 60 అవ్వచ్చు, 80 అవ్వచ్చు, లేదా 30-20 కూడా అవ్వచ్చు. మీరు ఉంటున్న లొకేషన్ని బట్టి ఆ డిస్టెన్స్ అనేది మారుతూ ఉంటుంది. అండ్ కీసరగుట్ట రామలింగేశ్వర స్వామి టెంపుల్ హైదరాబాద్ నుంచి 48 కిలోమీటర్స్ దూరం. అంటే మా ఇంటికి నేను ట్రావెల్ చేసింది ఆ రోజు, నేను ఒక వ్లాగ్ చేశాను కదా, ఆ రోజు నాకు వచ్చింది అరౌండ్ 60 కిలోమీటర్స్ వచ్చింది. అప్ అండ్ డౌన్ 120 కిలోమీటర్స్ నాకు ఇంటి నుంచి కేసరగుట్ట నుంచి ఇంటికి. సో ఈ టెంపుల్స్ అవి మీరు కవర్ చేసుకోవచ్చు. ఇది 1 డే ట్రిప్పే. కీసర హైవే మీద మీరు ఫస్ట్ చీర్యాల లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్ని మీరు దర్శనం చేసుకోవచ్చు. మధ్యాహ్నం 1 o'clock వరకు ఉంటుంది. 1 తర్వాత మీరు కీసరగుట్ట వెళ్ళిపోవచ్చు. కీసరగుట్టలో కూడా చాలా ప్రశాంతంగా చాలా బాగుంటుంది. మీరు నా వ్లాగ్ చూడొచ్చు. నేను కీసరగుట్ట వ్లాగ్ చేశాను, కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. కీసర హైవే మీద గట్కేసర్, ఇందులో అయితే ఆల్మోస్ట్ 9 ప్లేసెస్ ఉన్నాయి. సో గట్కేసర్ నుంచి ఫస్ట్ స్టార్ట్ అవగానే మనకి భువనగిరి స్వర్ణగిరి టెంపుల్ వస్తుంది. స్వర్ణగిరి టెంపుల్ అరౌండ్ మీకు 60 కిలోమీటర్స్ డిస్టెన్స్ వస్తుంది. స్వర్ణగిరి దాటగానే యాదగిరిగుట్ట 75 కిలోమీటర్స్ డిస్టెన్స్ వస్తుంది. ఇది 1 డే ట్రిప్ పెట్టుకోవచ్చు. మార్నింగ్ యాదాద్రి దర్శనం చేసుకుని మళ్ళీ రిటర్న్లో వచ్చేటప్పుడు స్వర్ణగిరి దేవస్థానం. ఈవినింగ్ టెంపుల్ చాలా అందంగా, మీరు రీల్స్లో చూస్తూ ఉంటారు, ఈవినింగ్ చాలా అందంగా ఉంటుంది లైట్స్ అవి వేసిన తర్వాత. ఆ తర్వాత అక్కడి నుంచి వస్తూ మీరు మధ్యలో అంటే యాదగిరిగుట్టకి స్వర్ణగిరికి మధ్యలో కుందా సత్యనారాయణ కళాధామం కూడా చూడొచ్చు, సురేంద్రపురి అంటారు. సో అది అయిపోయిన తర్వాత మీకు అక్కడ దాటిన తర్వాత, యాదాద్రి దాటిన తర్వాత చిల్పూర్ గుట్ట అంటే స్టేషన్ ఘన్పూర్ అనే ఒక ఊరు వస్తుంది. అది దాటిన తర్వాత చిల్పూర్ గుట్ట అనే ఊరు లోపలికి తిరగాలి. స్టేషన్ ఘన్పూర్ నుంచి లెఫ్ట్ తీసుకొని కొద్దిగా ఒక 10 కిలోమీటర్స్ దాకా లోపలికి వెళ్ళాలి. అక్కడ బుగుల్ వెంకటేశ్వర స్వామి అని ఒక గుడి ఉంటుంది, కొండ మీద ఉంటుంది. ఆ గుడిలో వెంకటేశ్వర స్వామి దీపం అఖండ జ్యోతి వెలుగుతూ ఉంటుంది. సో అంటే నా పర్సనల్ ఎక్స్పీరియన్సెస్ ఏంటంటే కోరిన కోరికలు తీరుతాయన్నమాట. నువ్వుల నూనె ఒక చిన్న బాటిల్ తీసుకెళ్ళి అక్కడ అఖండ జ్యోతిలో వేయచ్చు, లేదా అక్కడ అర్చకులకు చెప్పచ్చు ఆ తైలాన్ని అఖండ జ్యోతిలో వేయచ్చు, అఖండ జ్యోతి ప్రమిదలో వేయచ్చు అని అడిగితే వాళ్ళు వేస్తారు ఖచ్చితంగా. నాకు ఇమ్మీడియట్గా నాకు చాలా కోరికలు తీరాయి. అది చాలా పవర్ఫుల్ అని నేను నమ్ముతాను. అది చాలా బాగుంది. అండ్ ఆ ఎక్స్పీరియన్స్ కూడా చాలా డిఫరెంట్గా ఉంటుంది. ఇక్కడికి వెళ్ళేటప్పుడు వరంగల్ హైవే మీద ట్రావెల్ చేసేటప్పుడు మీకు ఫుడ్ ఏ ప్రాబ్లం ఉండదు. మీరు అక్కడక్కడ మీరు వివేరా ఇవన్నీ ఉంటాయి, రిసార్ట్స్ అంటే ఫుడ్ రిసార్ట్స్ అన్నీ ఉంటాయి. మీరు అక్కడ ఫుడ్ చేసేసుకోవచ్చు. వరంగల్ వరకు మీకు ఏ ప్రాబ్లం ఉండదు. వరంగల్లో మళ్ళీ చిల్పూర్ గుట్ట స్టేషన్ ఘన్పూర్ తర్వాత మీకు వరంగల్ ఫస్ట్ కాజీపేట వస్తుంది. కాజీపేటలో శ్వేతార్క గణపతి టెంపుల్ ఉంటుంది. శ్వేతార్క గణపతి టెంపుల్ పైన నవగ్రహాలు ఉంటాయి. శ్వేతార్క గణపతి టెంపుల్ అంటే ఈ ఆవదం చెట్టు ఉంటుంది కదా, ఆవదం చెట్టు మొదల్లో వినాయకుడు ఆకారంతో అది వెలిసిందనమాట.
సో వెలిసిన ఆ వినాయకుడిని అక్కడ ప్రతిష్ఠించారు. అది చాలా బాగుంటుంది ఆ గుడి. కాకపోతే ఆ గుడికి మేము వెళ్ళినప్పుడు లిఫ్ట్ ఉందో లేదో తెలీదు. మేము వెళ్ళినప్పుడు లిఫ్ట్ లేదు యాక్చువల్లీ, సారీ, మేము 3 years బ్యాక్ వెళ్ళాం. సో లిఫ్ట్ లేదు. సో ఇప్పుడు కట్టారో లేదో తెలీదు. సో మెట్లు అవి అయితే ఎక్కాలి, 2 floors ఎక్కాలి. ఫస్ట్ ఫ్లోర్లో శ్వేతార్క గణపతి, సెకండ్ ఫ్లోర్లో నవగ్రహాలు ఉంటాయి. ఆ తర్వాత మీరు ఇది చూసుకున్న తర్వాత వరంగల్లో 1000 pillar టెంపుల్, 1000 స్తంభాల గుడి, ఏకశిల మీద 1000 స్తంభాలతో కాకతీయ రుద్రేశ్వర స్వామి గుడి ఉంటుంది. శివుణ్ణి దర్శించుకుని మీరు అక్కడి నుంచి భద్రకాళి గుడికి వెళ్ళిపోవచ్చు. భద్రకాళి గుడి ఉంటుంది వరంగల్లో. సైట్ సీయింగ్ చెప్తున్నాను. ఇది అంతా వన్ డే ట్రిప్. వరంగల్ని 1 day ట్రిప్ పెట్టుకోవాలి. మార్నింగ్ వెళ్తారు, ఈ వరంగల్లో సైట్ సీయింగ్ చూసుకుంటారు, ఈవినింగ్ కల్లా రిటర్న్ అయిపోవచ్చు అనమాట. సో భద్రకాళి గుడి, ఆ తర్వాత రుద్రందేవి పార్క్, అక్కడ లేజర్ షో జరుగుతుంది. పార్క్కి ఎంట్రన్స్ ఫీ 25 rupees. అక్కడి నుంచి వరంగల్ దాటిన తర్వాత మీకు నెక్స్ట్ రామప్ప వస్తుంది. వరంగల్ నుంచి 55 kilometers దూరంలో ములుగు డిస్ట్రిక్ట్ ఉంటుంది. ములుగు నుంచి మళ్ళీ ములుగు నుంచి తిరగాలి. ములుగు ఊరు దాటిన తర్వాత లెఫ్ట్ తీసుకొని రామప్ప గుడికి వెళ్ళాలి లోపలికి. సో చాలా అద్భుతంగా ఉంటుంది. నా ఫస్ట్ యూట్యూబ్ వీడియో రామప్పదే. చిల్పూరు గుట్ట కూడా అందులోనే ఉంటుంది. బుగుల్ వెంకటేశ్వర స్వామి గుడి అండ్ రామప్ప టెంపుల్ ఉంటుంది. నా ఫస్ట్ బ్లాగ్ అదే చేశాను నేను. మీరు అది చూడొచ్చు. అది కూడా నేను డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తాను. అక్కడి నుంచి మీరు ఇంకొంచెం ముందుకెళ్తే, ఇంకొక 15-20 kilometers ముందుకెళ్తే మేడారం ఊరు వస్తుంది. అక్కడ మేడారం జాతర జరుగుతుంది, వినే ఉంటారు. సమ్మక్క సారక్క విగ్రహాలు ఉంటాయి అక్కడ. ఆ దేవతల్ని దర్శనం చేసుకోవచ్చు అనమాట. అండ్ నెక్స్ట్ అక్కడి నుంచి మీరు బొగతా వాటర్ ఫాల్స్, లక్నవరం వెళ్ళొచ్చు. లక్నవరంలో స్టే చేయొచ్చు. ఇది 2 days. నేనైతే సజెస్ట్ చేసేది ఆగస్ట్ సెప్టెంబర్, అంటే రెయినీ సీజన్ తర్వాత వెళ్తే బాగుంటుంది. మ్యాన్మేడ్ ఐలాండ్స్ 3 ఉంటాయి. అక్కడ మనం స్టే చేయొచ్చు. ఇది యాక్చువల్లీ కొన్ని మూవీ షూటింగ్స్ కూడా జరిగాయి. MCA మూవీ షూటింగ్, తర్వాత ఉయ్యాల పాట ఉంది కదా బంగారం కేసరి సినిమాలోది, అక్కడ ఆ మూవీ లొకేషన్లో షూట్ చేశారనమాట. ఏమంటారు దాన్ని, స్ప్రింగ్ బ్రిడ్జ్ అంటారు దాన్ని, రోప్ బ్రిడ్జ్. సో ఆ రోప్ బ్రిడ్జ్ ఇవన్నీ ఐలాండ్ టు ఐలాండ్ కనెక్ట్ అయి ఉంటాయి. బోటింగ్ అవుతుంది అక్కడ, అండ్ కాటేజెస్ ఉంటాయి, అక్కడ స్టే చేయొచ్చు. అండ్ లక్నవరం దాటిన తర్వాత బొగతా వాటర్ ఫాల్స్. లక్నవరం వచ్చేసి 246 kilometers అండ్ బొగతా వాటర్ ఫాల్స్ 302 kilometers ఫ్రమ్ హైదరాబాద్. సో బొగతా వాటర్ ఫాల్స్ రెయినీ సీజన్, ఇదంతా వాటర్ ఫాల్స్ అన్నీ కూడా రెయినీ సీజన్స్లోనే చూస్తాం మనం. సో ఇదంతా కూడా చాలా హ్యాపీగా ఒక 3 months రెయినీ సీజన్స్లో మనం ఎంజాయ్ చేసే ప్లేసెస్ అన్నమాట ఇవన్నీ. ఆ తర్వాత బొగతా వాటర్ ఫాల్స్ అయిన తర్వాత, అది చూసుకున్న తర్వాత ద మోస్ట్ హయ్యెస్ట్ వాటర్ ఫాల్స్ అంటే ఇండియాలోనే మేబీ థర్డ్ ఆర్ ఫోర్త్ టాలెస్ట్ వాటర్ ఫాల్స్ అవి ముత్యంధార వాటర్ ఫాల్. ఏటూరు నాగారం ఊరు దాటిన తర్వాత ముత్యంధార వాటర్ ఫాల్ అని, దానికి ట్రెక్కింగ్ చేసుకుంటూ వెళ్ళాలి. 8 kilometers ట్రెక్కింగ్ చేసుకుంటూ ముందుకెళ్ళి ముత్యంధార వాటర్ ఫాల్ చూసుకొని, ఫుడ్ కూడా ఏం దొరకదు అక్కడ. ఆ ఊర్లలో ఫుడ్ ఎక్కడా దొరకదు. ఏటూరు నాగారంలో ఏదో కొద్దిగా దొరికితే దొరకచ్చు. సో ఫుడ్ అది కూడా ఏం దొరకదు. సో ముత్యంధార వాటర్ ఫాల్ 325 kilometers ఫ్రమ్ హైదరాబాద్. సో ఇవి డిస్టెన్సెస్ టువర్డ్స్ వరంగల్ నుంచి వరంగల్ వైపు అండ్ వరంగల్ దాటి చూడవలసిన ప్లేసెస్. ఆ తర్వాత నెక్స్ట్ వచ్చేది విజయవాడ హైవే మీద ఆబ్వియస్లీ వరల్డ్ మొత్తం అందరికీ తెలుసు, ఇట్స్ రామోజీ ఫిలిం సిటీ 50 kilometers ఉంటుంది సిటీ నుంచి. ఎందుకంటే హైదరాబాద్ నుంచి అయితే మామూలుగా ఎల్బీ నగర్ నుంచి వాటి నుంచి అయితే అక్కడి నుంచి ఒక 30-40 kilometers ఉంటుంది. నేను ఇది రింగ్ రోడ్ నుంచి చెప్తున్నాను. రింగ్ రోడ్ మీద అయితే మారుతుంది, డిస్టెన్స్ అయితే మారుతుంది. ఒక 40 kilometers 50 kilometers పెరుగుతుంది. ఓకే, మేబీ 50 to 100 అనుకోండి. నేను యావరేజ్గా మామూలుగా 50 kilometers ఫ్రమ్ హైదరాబాద్ అని వేసుకున్నాను. సో టువర్డ్స్ విజయవాడ వెళ్తూ ఉంటే తిరుమలగిరి వెంకటేశ్వర స్వామి టెంపుల్ వస్తుంది. అది 146 kilometers హైదరాబాద్ నుంచి ట్రావెల్ చేయాలి.
తిరుమలగిరి వెంకటేశ్వర స్వామి దేవస్థానం కూడా చాలా బాగుంటుంది. అది కూడా బై రోడ్ వెళ్ళిపోవచ్చు, రోడ్ ట్రిప్ అది వేసుకుంటూ వెళ్ళొచ్చు. అంటే ఇది నేను ఒక వీడియో చేశాను, హైదరాబాద్ నుంచి విజయవాడ మధ్యలో చూడవలసిన ప్లేసెస్. ఆ వీడియోలో జస్ట్ మెన్షన్ చేశాను, నాకు కుదరలేదు వెళ్ళడానికి, నాకు వేరే పని ఉండడం వల్ల నేను వెళ్ళలేదు. సో తిరుమలగిరి వెంకటేశ్వర స్వామి టెంపుల్ కూడా చాలా పెద్దది, చాలా మహిమ కలది, అది కూడా మీరు చూడొచ్చు. అండ్ అక్కడి నుంచి నెక్స్ట్ ఆంధ్రాలోకి కొద్దిగా ఎంటర్ అయిన తర్వాత ఆఫ్టర్ కోదాడ వేదాద్రి అని యోగానంద లక్ష్మీనరసింహస్వామి దేవస్థానం వస్తుంది. సో ఆ దేవస్థానం కూడా చాలా అందంగా ఉంటుంది. నేను అది వ్లాగ్ చేశాను, ఆ టెంపుల్కి వెళ్ళాను, వ్లాగ్ చేశాను, అది కూడా మీరు చూడొచ్చు. అండ్ నెక్స్ట్ విజయవాడ ఆబ్వియస్లీ 260 కిలోమీటర్స్. యాజ్ నేను చెప్పినట్టు 20 కిలోమీటర్స్ పెరగచ్చు తగ్గచ్చు. సో నేను మామూలుగా యావరేజ్గా 260 కిలోమీటర్స్ వేసాను. అక్కడ విజయవాడలో కూడా చాలా ఉన్నాయి. భవానీ ఐలాండ్ ఉంది, అండ్ అమ్మవారి గుడి ఉంది, భవానీ మాత అమ్మవారి గుడి ఉంది. అండ్ సైట్ సీయింగ్ కూడా కొన్ని ప్లేసెస్ ఉన్నాయి. అక్కడి నుంచి కూడా మళ్ళీ విజయవాడ నుంచి చూసుకుంటే అక్కడ చాలా ప్లేసెస్ ఉన్నాయి. మోపిదేవి, మంగళగిరి, ఇవన్నీ ఉన్నాయి. మంగళగిరి కూడా నేను నా వ్లాగ్ చేశాను, మీరు అది చూడొచ్చు. అండ్ నెక్స్ట్ బొంగుళూరు హైవే. బొంగుళూరు అంటే ఏం లేదు, ఆదిబట్ల హైవే ఉంది కదా, ఆదిబట్ల రింగ్ రోడ్ ఉంది కదా, ఆదిబట్ల దగ్గర ఆదిబట్లకి బొంగుళూరుకి మధ్యలో వండర్లా అమ్యూజ్మెంట్ పార్క్ ఉంది. సో అక్కడికి వన్ డే అందరూ వాటర్ పార్క్ వెళ్ళచ్చు, చిల్ అవ్వచ్చు, హ్యాపీగా ఉంటుంది, ఫ్యామిలీతో హ్యాపీగా స్పెండ్ చేయొచ్చు. అండ్ నెక్స్ట్ వచ్చేసి చిల్కూరు హైవే. చిల్కూరు హైవే మీద అసలు చాలా మంచి నేచర్ స్పాట్స్ ఉంటాయి. ఫస్ట్ మనకి వచ్చేది మృగవాణి డియర్ పార్క్. మృగవాణి డియర్ పార్క్ 40 కిలోమీటర్స్ డిస్టెన్స్లో ఉంటుంది హైదరాబాద్ నుంచి. అంటే చాలా దగ్గర, 40 కిలోమీటర్స్ అంటే విత్ ఇన్ ద సిటీ. గచ్చిబౌలి నుంచి ఒక 18 కిలోమీటర్స్ 20 కిలోమీటర్స్ అలా ఉంటుంది మృగవాణి. ఆ తర్వాత బాలాజీ టెంపుల్ చిల్కూరు, అది 65 కిలోమీటర్స్ డిస్టెన్స్లో ఉంటుంది హైదరాబాద్ నుంచి. అండ్ కమల్ ధామ్ ఉంటుంది. చిల్కూరుకి మనం చేవెళ్ళ హైవే మీద ట్రావెల్ చేస్తాం కదా, చేవెళ్ళ హైవే మీద ట్రావెల్ చేసేటప్పుడు చిల్కూరుకి రైట్కి తిరిగి జస్ట్ 3 కిలోమీటర్స్ లోపలికి వెళ్తాం, అవసరం లేదు. అలా తిరగకుండా టువర్డ్స్ చేవెళ్ళ, జస్ట్ ఆ చిల్కూరు రోడ్డు క్రాస్ అయిన వెంటనే మనకి లెఫ్ట్ సైడ్ కమల్ ధామ్ వస్తుంది. అది నర్మదా లింగేశ్వర స్వామి. అంటే నర్మదా నదిలో ఒక పెద్ద ఇంత సైజులో ఉన్న సాలిగ్రామం దొరికింది ఒక మహర్షికి. ఆయన తీసుకొచ్చి ఇక్కడ ప్రతిష్ఠించారు, దాన్ని కమల్ ధామ్ అని చెప్పారు. నేను ఆ కమల్ ధామ్ వీడియో కూడా చేశాను, మీరు అది చూడొచ్చు. అండ్ నెక్స్ట్ హైదరాబాద్ నుంచి అనంతగిరి హిల్స్ 100 కిలోమీటర్స్ దూరంలో ఉంటుంది. సో 100 కిలోమీటర్స్ అంటే హ్యాపీగా అందరూ వింటర్లో, రెయినీ సీజన్లో ట్రెక్కింగ్ చేయాలనుకుంటారు. సో దిస్ ఈస్ ద బెస్ట్ టైం. జూలై, ఆగస్ట్, సెప్టెంబర్, ఈ 3 మంత్స్లో ఈ రెయినీ సీజన్లో మీరు హ్యాపీగా అనంతగిరి హిల్స్ ఫ్యామిలీతో వెళ్ళచ్చు, మీరు హ్యాపీగా స్పెండ్ చేయొచ్చు టైం. బట్ ఫుడ్ అయితే మీకు ఫుడ్ ఆప్షన్స్ చాలా తక్కువగా ఉంటాయి. చిల్కూరు వరకు మాత్రమే ఫుడ్ అయితే అవైలబుల్గా ఉంటుంది, కొన్ని పెద్ద రెస్టారెంట్స్ అయితే ఉంటాయి. తర్వాత మళ్ళీ మీరు వికారాబాద్ రీచ్ అయ్యే వరకు ఎక్కడ ఏది దొరకదు. సో వికారాబాద్ వరకు ఏదో చిన్నగా మొక్కజొన్న పొత్తులు అలాంటివి దొరుకుతాయి తప్ప మీకు అనంతగిరి హిల్స్ రీచ్ అయ్యే వరకు ఇంకా ఏమీ దొరకదు. బెటర్ యూ క్యారీ ఫుడ్. నెక్స్ట్ బెంగళూరు హైవే మీద చాలా ప్లేసెస్ ఉన్నాయి. సో హైదరాబాద్ నుంచి 60 కిలోమీటర్స్ దూరంలో పెంజర్లా అనే అనంత పద్మనాభ స్వామి వారి టెంపుల్ ఉంది. ఆ టెంపుల్ కూడా నేను వీడియో చేశాను, మీరు అది చూడొచ్చు. చాలా హాయిగా ఉంటుంది, చాలా ప్రశాంతంగా ఉంటుంది. మీరు ఈ టైంలో ఇదే బెస్ట్ టైం. వన్ డే ట్రిప్ వేయాలనుకోండి, లేదా ఈవినింగ్ ట్రిప్స్ వేయాలనుకోండి, ఎక్కడికి వెళ్ళాలో తెలియదు, చిల్ అవ్వాలి, బోర్ కొడుతుంది. అలాంటప్పుడు మీరు 3 o'clockకి స్టార్ట్ అయిపోయారు అనుకోండి, రింగ్ రోడ్ నుంచి మీరు ట్రావెల్ చేసి బెంగళూరు హైవే మీద మీరు వెళ్ళారనుకోండి, షాద్నగర్ దగ్గరలో ఉంది. షాద్నగర్కి ఒక 18 కిలోమీటర్స్ ముందే పెంజర్లా అనే ఒక ఊరు వస్తుంది. ఆ ఊరు నుంచి లోపలికి వెళ్తే పెంజర్లా అనే ఊరు, అక్కడ ప్రతిష్ఠించిన అనంత పద్మనాభ స్వామి టెంపుల్. ఆ వీడియో కూడా నేను చేశాను, మీరు చూడొచ్చు. నెక్స్ట్ అది దాటిన తర్వాత 233 కిలోమీటర్స్ ఫ్రమ్ హైదరాబాద్ జోగులాంబ టెంపుల్. జోగులాంబ అమ్మవారు దవడలు
అమ్మవారి దవడలు ఉన్నాయి కదా, సతీదేవి చనిపోయిన తర్వాత శివుడు భుజం మీద వేసుకుని వెళ్తూ 18 శక్తిపీఠాల్లో ఒకటైనది దవడలు పడిన చోటు జోగులాంబ, అలంపూర్ జోగులాంబ. అది కర్నూలు హైవే నుంచి ఒక 8 కిలోమీటర్స్ ముందే, అది తెలంగాణ ఆంధ్ర బోర్డర్లో ఉంటుంది. జోగులాంబ రైల్వే స్టేషన్ ఉంటుంది. జోగులాంబ మీరు ట్రైన్లో వెళ్ళొచ్చు, ఆర్ మీరు బై రోడ్ ఓన్ ట్రాన్స్పోర్ట్లో కూడా వెళ్ళొచ్చు. జోగులాంబ 233 కిలోమీటర్స్ ఉంటుంది. అండ్ నేను ఇంకొకటి చెప్పడం మర్చిపోయాను ఏంటంటే, బెంగళూరు హైవే మీదే హైదరాబాద్ నుంచి పింజర్ల టెంపుల్ చెప్పా కదా, దానికన్నా ముందే స్టాచ్యూ ఆఫ్ ఈక్వాలిటీ ముచ్చింతల్లో ఉంటుంది. అది కూడా చూడొచ్చు. అక్కడ లేజర్ షోస్ అవుతాయి, అన్నీ చాలా బాగుంటాయి, మీకు ఎలాగో తెలుసు. సో నెక్స్ట్ అహోబిలం, యాగంటి, మహానంది, మంత్రాలయం, పుట్టపర్తి, లేపాక్షి, ఇవన్నీ కూడా ఆల్మోస్ట్ బెంగళూరు దగ్గర 350 కిలోమీటర్స్ డిస్టెన్స్ ఉంటుంది హైదరాబాద్ నుంచి. 300 అహోబిలం, యాగంటి ఇవన్నీ అయితే 350 కిలోమీటర్స్ దూరంలో ఉంటాయి. అండ్ మంత్రాలయం కూడా ఆల్మోస్ట్ అంతే, అరౌండ్ 350 to 400 కిలోమీటర్స్ మధ్యలో ఉంటుంది. అండ్ పుట్టపర్తి ఇట్ ఈస్ ఆల్మోస్ట్ క్లోజ్ టు బెంగళూరు. పుట్టపర్తి, లేపాక్షి బెంగళూరు దగ్గర 450 కిలోమీటర్స్ దూరం. సో ఇవి కూడా మీరు చూసుకోవచ్చు. బెంగళూరు ట్రిప్ వేసుకున్నప్పుడు ఇవన్నీ కూడా మీరు చూడవచ్చు. నెక్స్ట్ ముంబై హైవే మీద మనకి ఫస్ట్ బీదర్ వస్తుంది, 100 కిలోమీటర్స్ దూరంలో ఉంది. బీదర్ జల నరసింహస్వామి అంటే గుహలో ఇంతే డిస్టెన్స్ ఉంటుంది, అంటే ఇంతే విడ్త్ ఉంటుంది. ఆ విడ్త్లో వాటర్ ఉంటుంది అన్నమాట. వాటర్లోంచి నడుచుకుంటూ వెళ్ళాలి, జల నరసింహస్వామి అని అదొకటి. అండ్ బీదర్ ఫోర్ట్ యునెస్కో హెరిటేజ్ సైట్గా గుర్తింపబడింది. ఆ బీదర్ ఫోర్ట్ కూడా చాలా బాగుంటుంది. బీదర్ ఫోర్ట్ దగ్గర మంజీరా నది ప్రవహిస్తుంది. అక్కడి నుంచి కూడా గోదావరి మహారాష్ట్ర నుంచి వస్తూ కర్ణాటక నుంచి ప్రవహిస్తూ మన తెలుగు స్టేట్స్కి వస్తుంది అనమాట. సో బీదర్ దగ్గర అక్కడ మంజీరా డ్యామ్ కూడా, ఆ ప్రాజెక్ట్ కూడా చూడొచ్చు. అండ్ ముంబై వెళ్ళేటప్పుడు కర్ణాటక స్టేట్ దాటిన తర్వాత, అంటే బసవ కళ్యాణ్, ఉమర్గా నుంచి టువర్డ్స్ రైట్ తీసుకుంటే లాతూర్ మీదుగా అంబాజోగాయ్ అనే ఊరు ఉంటుంది. ఆ ఊరు దాటిన తర్వాత పర్లి వైద్యనాథ్ జ్యోతిర్లింగం, 12 జ్యోతిర్లింగాల్లో ఒకటైన వైద్యనాథ్ పర్లి లింగం అక్కడ ఉంటుంది. పర్లి అనే ప్లేస్లో ఉంటుంది. ఇది 350 కిలోమీటర్స్ హైదరాబాద్ నుంచి వస్తుంది. సో 350 కిలోమీటర్స్ కాబట్టి మీరు ఎర్లీ మార్నింగ్ 4 o'clock 5 o'clock అలా స్టార్ట్ అయితే 6 hours టైం పడుతుంది, 6 to 7 hours టైం పడుతుంది. మీరు మధ్యాహ్నం 1 o'clock or 2 o'clockకి రీచ్ అవుతారు. సో 4 o'clockకి గుడి ఓపెన్ చేస్తారు. 4 to 5 మధ్యలో దర్శనం చేసుకుంటారు. మళ్ళీ 5 o'clockకి స్టార్ట్ అయితే రాత్రి 12 o'clockకి మీరు రీచ్ అయిపోతారు. ఆర్ఎల్స్ మీకు 2 day అంటే వీకెండ్ ట్రిప్లా కావాలి అంటే మీరు సాటర్డే మార్నింగ్ స్టార్ట్ అవ్వండి, మధ్యాహ్నం రీచ్ అవుతారు. రాత్రి మీరు లాతూర్లో స్టే చేయాలి. పర్లీలో ఎటువంటి అకామిడేషన్స్ కానీ ఫుడ్ కానీ దొరకదు. కాబట్టి మీరు లాతూర్ అనే ఒక పెద్ద ప్లేస్, అదొక ఊరు అనమాట, డిస్ట్రిక్ట్ అనమాట లాతూర్. లాతూర్కి ఏంటంటే 92లో భూకంపం వచ్చింది, చాలా లాస్ జరిగింది. 92 or 90sలో అరౌండ్ ఎర్లీ 90sలో భూకంపం వచ్చింది లాతూర్లో. సో ఎగ్జాక్ట్గా నాకు ఇయర్ గుర్తు రావట్లేదు. సో ఆ ఊరు అనమాట లాతూర్, అది మహారాష్ట్రలో ఉంది. సో ఇది 300 కిలోమీటర్స్ దూరంలో ఉంది లాతూర్ హైదరాబాద్ నుంచి. అక్కడ మీరు స్టే చేసి అక్కడే మీరు ఫుడ్ అది తీసుకొని మీరు దర్శనం చేసుకొని మళ్ళీ వెనక్కి వచ్చేయచ్చు సండేకి. ఓకే, సాటర్డే స్టార్ట్ అయితే సండే ఈవినింగ్ కల్లా మీరు వెనక్కి వచ్చేయచ్చు. సో బెటర్ యూ ప్లాన్ దట్ వే. అండ్ ఓఆర్ఆర్ చుట్టుపక్కల ఉన్న ప్లేసెస్లో నేను ఇందాక చెప్పినట్టుగా మేడ్చల్ దగ్గర బద్రీనాథ్ టెంపుల్ ఉంది. బద్రీనాథ్ హైదరాబాద్లో బద్రీనాథ్ టెంపుల్ కట్టారన్నారు కదా. సో అది కూడా నేను వీడియో చేశాను. సో ఆ వీడియో కూడా మీరు ఒకసారి చూడొచ్చు, నేను డిస్క్రిప్షన్ లింక్ ఇస్తాను. అండ్ పూరి జగన్నాథ్ గుడి ఎగ్జిట్ 4A, మల్లంపేట్ ఎగ్జిట్ 4A అని ఉంటుంది ఓఆర్ఆర్ దగ్గర. అక్కడ పూరి జగన్నాథ్ గుడి కట్టారు. సో అది కూడా చాలా బాగుంటుంది. అది ఇంకా కన్స్ట్రక్ట్ చేస్తున్నారు, నేను ఆ వీడియో కూడా చేశాను, దయచేసి చూడండి. అండ్ లాస్ట్ బట్ నాట్ ద లీస్ట్, నేచర్ స్పాట్స్ ఈ ప్లేస్లో కూడా ఉంటాయి. మెదక్ హైవేలో
నర్సాపూర్ అర్బన్ ఫారెస్ట్ ఉంటుంది. అది దాని వీడియో కూడా నేను చేశాను. మీరు అంటే వన్ డే మార్నింగ్ వెళ్ళి ఆఫ్టర్నూన్కి వచ్చేటట్టుగా మీరు ప్లాన్ చేసుకోవచ్చు. మార్నింగ్ 9 o'clockకి ఓపెన్ అవుతుంది అర్బన్ ఫారెస్ట్, ఓపెన్ చేస్తారు. చాలా బాగుంటుంది. వ్యూ పాయింట్స్ ట్రెక్కింగ్ చేసుకుంటూ ఫారెస్ట్లోంచి ట్రెక్కింగ్ చేసుకుంటూ వ్యూ పాయింట్కి వెళ్ళొచ్చు. అక్కడ ఏమైనా పిక్నిక్ లాగా చేసుకోవాలంటే మీరు ఫుడ్ క్యారీ చేసుకొని తినచ్చు. చాలా బాగుంటుంది. మీరు నా వీడియో చూడండి, మేము చాలా బాగా ఎంజాయ్ చేసాం. అండ్ నెక్స్ట్ అక్కడి నుంచి ఇంకొంచెం ముందుకు వెళ్తే ఇది హైదరాబాద్ నుంచి 50 kilometers అర్బన్ పార్క్, నర్సాపూర్ అర్బన్ పార్క్. అండ్ ఆ తర్వాత హైదరాబాద్ నుంచి ఏడుపాయల వనదుర్గా టెంపుల్ 70 kilometers ఉంటుంది. 70 kilometers డిస్టెన్స్లో మీకు ఏడుపాయల వనదుర్గా టెంపుల్ ఉంది. ఏడుపాయలు అంటే గోదావరి నది గుడి వెనకాల అడవి ఉంటుంది. అడవిలోంచి 4 పాయలు ప్రవహిస్తాయి అండ్ గుడికి ముందు 3 పాయలు ప్రవహిస్తాయి. సో అందుకు ఏడుపాయలు వనదుర్గా అమ్మవారు టెంపుల్ అది. అక్కడ గోదావరి ప్రాజెక్ట్ కూడా ఉంది. అక్కడికి వెళ్ళి మీరు కొంచెంసేపు ఎంజాయ్ చేయొచ్చు. అది కొంచెం ఫ్లోయింగ్ వాటర్ అనమాట, స్ట్రీమింగ్ వాటర్ అది. సో డౌన్ స్ట్రీమ్ వాటర్ అది. సో అక్కడికి వెళ్ళి ఫ్యామిలీతో ఎంజాయ్ చేయొచ్చు, బట్ బీ కేర్ఫుల్. అండ్ లాస్ట్ బట్ నాట్ ది లీస్ట్ 150 years old మెదక్ చర్చ్ 85 kilometers దూరంలో ఉంది హైదరాబాద్ నుంచి. సో ఎగ్జిట్ 5 దిగాలి, సారీ మై బ్యాడ్. ఎగ్జిట్ 5 తీసుకొని ఓఆర్ఆర్ నుంచి ఎగ్జిట్ 5 తీసుకొని మీరు 85 kilometers ట్రావెల్ చేయాలి. ట్రావెల్ చేస్తే అక్కడ మీకు మెదక్ చర్చ్ కనిపిస్తుంది. మెదక్లో మీకు ఫుడ్ ఆప్షన్స్ చాలా ఉంటాయి. అండ్ నర్సాపూర్ ఫారెస్ట్కి, ఏడుపాయలకి, మెదక్ చర్చ్కి మధ్యలో మీకు చాలా తక్కువ ఆప్షన్స్ ఉంటాయి. ఫుడ్ ఆప్షన్స్ చాలా తక్కువ ఉంటాయి. సో కాబట్టి మీరు బెటర్ అంటే టిఫిన్ సెంటర్సే ఉంటాయి. ఫుడ్ ఆప్షన్స్ 1 or 2 ఏవో నేను చూశాను నర్సాపూర్ ఫారెస్ట్కి వెళ్ళినప్పుడు. సో మెదక్కి వెళ్ళినప్పుడు అయితే మాకు కొంచెం ప్రాబ్లం అయింది. మీరు మెదక్లో ఫుడ్ తీసుకోవచ్చు. సో ఇంతటితో నేను వీడియో ఎండప్ చేస్తున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. ఎవరైతే చూస్తున్నారో వాళ్ళు సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోతున్నారు. దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను ఇలాంటి ఇంకా వీడియోస్ ఇంకా చెప్పడం కన్నా ఈ ప్లేసెస్లో నేను చాలా వరకు నేను వీడియోస్ చేద్దాం అనుకున్న ప్లేసెస్ ఉన్నాయి. సో మీ మోటివేషన్ వల్లే నేను అవి ఇంకా పాసిబుల్ చేయగలను. దయచేసి మీరు నన్ను సపోర్ట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. ఇంకా ఏదైనా ప్లేసెస్ నేను మిస్ అయ్యి ఉంటే దయచేసి కమెంట్ చేసి కమెంట్ బాక్స్లో చెప్పండి. నేను ఇప్పుడు దాకా చెప్పిన ప్లేసెస్, నేను చేసిన వీడియోస్ అన్నీ కూడా నేను డిస్క్రిప్షన్ బాక్స్లో లింక్స్ అన్నీ ప్రొవైడ్ చేస్తాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. బాయ్.